ఇక బీహార్ ఎన్నికలు ఎలాగైనా గెలవాలనే కుట్రతో బీజేపీ రాష్ట్రంలోని 65 లక్షల ఓట్లను తొలగించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ఆరోపించారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని పాసిట్టి మాధవరావు స్మారక కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో బీహార్లో ఓట్ల గల్లంతు ప్రజాస్వామ్యవాదుల కర్తవ్యమనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఇందులో ఆయన పాల్గొని బీహార్లో ఓట్ల తొలగింపు ఏ విధంగా జరిగింది, ఇక సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తీరును వివరించారు. జనతల పార్టీకి అనుకూలంగా ఉన్న 65 లక్షల ఓట్లను తొలగించిందని అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున పోరాటం జరగడంతో పాటు సుప్రీంకోర్టులో పిల్ వేయడంతో తొలగించిన ఓటరు జాబితాను మళ్లీ ప్రదర్శించాలని కోర్టు ఆదేశించిందని అన్నారు. బీజేపీకి తొత్తుగా ఎన్నికల సంఘం కూడా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇక అక్కడ ప్రజల ఓట్ల తొలగింపుపై ఉద్యమించడంతో ప్రతిపక్షాల వారికి మద్దతుగా నిలవడంతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని అన్నారు. సుప్రీంకోర్టు ఓట్ల హక్కు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కుని దాన్ని ఎవరు కూడా తొలగించలేరని పేర్కొందని అన్నారు. తొలగించిన వారిని పునరుద్ధరిస్తూ జాబితాను ప్రదర్శించాలని అన్నారు. ఇక తొలగింపు కారణాలకు స్పష్టంగా తెలియచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును కాపాడుకునేలా ప్రజాస్వామికవాదులు సంఘటితంగా పోరాటం చేయాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు పోతాయి అని అనుకున్నటువంటి ఓట్లు అన్నింటినీ కూడా రకరకాల కారణాలతో మీరు ఈ ఊళ్ళో ఉండట్లేదని చెప్పి, లేదా మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేవని చెప్పి, నివాస ధృవపత్రాలు లేవని చెప్పి రకరకాల పేర్లతో ఓట్లను తొలగించారు. ఇట్లా దాదాపు బీహార్ రాష్ట్రంలో 65 లక్షల మంది ఓట్లను తీసేసి 65 లక్షల మంది ఓట్లను తొలగించారు. ఎందుకు తొలగించారు? దాని ఇంకా కారణం ఏంటిది, మరి ఓటు మార్పు ఎందుకు వచ్చింది, ఇట్లాంటి అంశాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతుంది. ఇంకొద్ది రోజులలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతుంది. ఈ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలవాలి అంటే, జనతా దళ పార్టీ గెలవాలి అంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లను తీసేసేయాలి. అది తీసే తప్ప బీహార్లో బీజేపీ కానీ నితీష్ కుమార్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అందుకని ఈ ఓట్లను దొంగలించారు. ఒక మాట చెప్పాలంటే ఎవరు దొంగలు, ఓట్ల దొంగలు ఎవరు అంటే ఓట్లేసే ప్రజలు కాదు, దొంగ ఓటేసే ప్రజలు దొంగలు కాదు. ఇక్కడ ఓట్లను మొత్తంగా దొంగలించినటువంటి వాళ్ళు, ఓట్ షో చేసినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు